భవిష్యత్తుకు ఉత్తమ పునాది ఫ్యూచర్ టీచర్ అకాడమీ మహిళల ప్రగతిని ఆకాంక్షిస్తూ భావి బోధనా రంగంలో వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా రూపొందించే సత్సంకల్పంతో శ్రీమతి మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా వారి జీవిత భాగస్వామి ఎన్వి ప్రసాద్ గారు చైర్మన్ మరియు సపోర్టింగ్ డైరెక్టర్ గా 2017లో స్థాపితమైన ఆదర్శ శిక్షణ సంస్థ ఫ్యూచర్ టీచర్ అకాడమీ. The set of oracle we see today was systemized and popularized by the Tanjore Cotton, Chinnaya Ponnaya Sivanandam and Future Teacher Academy, respected Chairman NV Prasad Garu, respected Founder and the Director అయినటువంటి Dr. Revati Prasad Garu గ్రాండ్గా చేశారు. చిన్నారు అందరూ కూడా నాన్ స్టాప్ ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock దాకా ప్రోగ్రామ్ జరిగింది. చిన్నారు అందరూ చాలా బాగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ శర్మ గారు అలాగే సంజన మేడం రెస్పెక్టెడ్ మేడం వచ్చారు. ఆ తర్వాత ఏమో గురుశ్రీ గారు శ్రీనివాస్ గారు చాలామంది వచ్చారు. బాగా జరిగింది ఈ కార్యక్రమం రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా FTA ఫ్యూచర్ టీచర్ అకాడమీ అనేటటువంటి కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ చెప్పండి. ఎస్ ఓకే, ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? అష్టలక్ష్మి యోగా ఓకే మంగళం పుష్పాంజలి. ఓకే, మీరు ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు? 4. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఫ్యూచర్ టీచర్ అకాడమీ డాన్స్ క్లాస్. ఓకే, స్కూల్ ఏ క్లాస్ చదువుతున్నారు మీరు స్కూల్లో? 4. మీరు? ఫస్ట్. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారు అంటున్నారు. ఓకే, అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది అవార్డు సర్టిఫికేట్ తీసుకోవడం ఎలా అనిపించింది? ఇప్పటికి ఎన్ని వచ్చాయి మీకు మెడల్స్ అవార్డ్స్? 2 వచ్చాయి మీకు. ఓకే, మీ డ్రీమ్ ఏది? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దగా? వాట్స్ యువర్ డ్రీమ్? డాన్స్ టీచర్.
గుడ్. మీరు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలని. వెరీ గుడ్. ఏమేమి నేర్పించారు గురుగారు మీకు డాన్సెస్లో? అష్టలక్ష్మి, యోగా, ఓకే బొమ్మత, ఓకే పుష్పాంజలి, మంగళం. ఓకే అష్టలక్ష్మి, పుష్పాంజలి, ఓకే బొమ్మత. ఓకే సూపర్ సూపర్ వెరీ నైస్. యాజ్ ఎ మదర్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను డాక్టర్ రేవతి ప్రసాద్ గారికి. మా పాపకి కాన్ఫिडेंस పెరిగింది. गुरु का नाम और कौन से गाने पे डांस करें आप? मेरा नाम कनिष्का है और उसका नाम नितिष्का है. मेरे जी. दोस्त का नाम रेवती प्रसाद और उनके हस्बैंड का नाम प्रसाद है. जी. हम वो शंभू, कोलाटम, पुष्पांजलि, मंगलम, मुरुगन कौशल के हैं और ये बच्ची पुष्पांजलि, मंगलम, जी अष्टलक्ष्मी सूत्र. जी. अच्छा आप क्या क्या सीखे अभी तक? कितने महीने डांस ट्रेनिंग करे आप? और 3 महीने से अच्छा डांस के साथ साथ और आपको दूसरा क्या क्या सीखे आप? हाँ स्विमिंग. हाँ और अष्टलक्ष्मी सूत्र. अच्छा आज आपको इतने बड़े मंच पर अवार्ड लेकर कैसा महसूस हुआ आपको? बहुत अच्छा महसूस. अच्छा कैसा ट्रेनिंग दे आपके गुरु आपको? बहुत अच्छा. अच्छा अभी तक कितने मेडल्स कितने अवार्ड्स ले चुके आप? 2 साल. हाँ आप और इससे पहले और दूसरे स्टेज पे कहाँ कहाँ परफॉर्म किए, क्या क्या किए? हम लोग यहाँ पे यादरेगुट्टा में परफॉर्म किए, जी. राष्ट्रपति निलयम हैदराबाद में जी. और बहुत सारे जगह में किए. अभी बहुत तक- सारे जगह में हम बहुत अच्छा शिल्पा कितने अवार्ड से कितने मेडल्स ले चुके हैं अभी तक आप? बहुत सारे अभी तक तो मिली नहीं. अच्छा एक्चुअली ट्रेनिंग ले रहे हैं उन्होंने. Okay. एक 1 ईयर से ट्रेनिंग ले रहे हैं. एक्चुअली उनको एक्चुअली स्कूल स्टडीज पे था. हाँ. हमारे चाचा लोग उनको ऐसी ट्रेनिंग सिखाना है भरतनाट्यम में बोल के अच्छा. उनको ट्रेन दे रहे हैं. अच्छा. 1 ईयर से उन्होंने एक अच्छा परफॉर्म कर रहे हैं. महसूस చాలా ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్స్ అవుతుంది. ఇంకా చేయాలని మా పిల్లల్లో మంచి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. और ठहरो नजदीक कम हियर. हाँ जी. आपका बच्ची इतना अच्छा परफॉर्म किए एज ए फादर आपको कैसा लगा? बहुत अच्छा प्राउड ऑफ हूँ मैं. जी. డాటర్ जी. మంచి చేయాలి, ఇంకా చాలా బాగా చేయాలి. आपका नाम बोलिए. अनिका. आपका परफॉर्मेंस सभी लोग काफ़ी पसंद करे, आपको कैसा लगा? बहुत अच्छा लगा. अच्छा इतने बड़े मंच पर आपको चीफ गेस्ट के हाथों अवार्ड लेकर आपको कैसा लगा? ऐसा कुछ? बहुत ही अच्छा लगा. ओके कौन सी क्लास में है? अच्छा अभी तक स्कूल में भी कुछ परफॉर्म किए क्या आप? क्या क्या सीखे डांसेस में अभी तक आप? कौन से गाने पे डांस किए? बम्मत, योगा, हाँ और अष्टलक्ष्मी, हाँ मंगलम. ओके. अच्छा डांस के साथ साथ आपको दूसरा और क्या आता? स्विमिंग, ड्राइंग, पेंटिंग, कराटे. अच्छा अभी तक आप कितने मेडल्स लिए, कितने अवार्ड्स लिए? ओहो. अच्छा आप बड़े होकर क्या बनना चाहेंगे, आपका ड्रीम क्या है? कभी ऐसे पूरा नहीं सकते. जी सर इतनी छोटी उम्र में इतना टैलेंट आपके बच्चे को आप एज ए फादर कैसा तो ही ट्रीट करें आप? तो वो लोग परफॉर्मेंस देख के मैं भी ट्रीट करना चाहता हूँ. वो देख के मैं भी आता हूँ. इट्स गिविंग गुड. మంచిగా అనిపిస్తుంది చూడాలి. చాలా మంచిగా. थैंक यू सर. నా పేరు వైష్ణవి. నేను 8th క్లాస్ చదువుకుంటున్నా. ఓకే. నేను రేవతి ప్రసాద్ మ్యామ్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నా. ఓకే. 5 to 6 months అయింది నేర్చుకొని. ఇదే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఆల్ ద బెస్ట్. ఓకే ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప చాలా వేదిక? బాగుంది. ఓకే ఎన్ని సాంగ్స్ మీద ఈరోజు మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? మేము 4 songs. ఓకే ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫస్ట్ అవార్డ్. ఓకే డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ మీరు ఏమేమి నేర్చుకున్నారు? వెస్టర్న్ డాన్స్ అండ్ ఓకే ఇంకా ఆర్ట్స్ అలాంటివి? ఆర్ట్స్ ఏం నేర్చుకున్నాను. ఓకే ఇంకా మీ గురుగారు అకాడమీ నేమ్ ఫ్యూచర్ టీచర్ అకాడమీ. ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు మీ గురుగారు? చాలా బాగా. మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది మీకు? చాలా బాగా. మీ డ్రీమ్ ఏంది, మీ కళ ఏంది, ఏమవ్వాలనుకుంటున్నారు? అన్ని అవార్డ్స్ కలెక్ట్ చేసుకోవాలి. వెరీ నైస్. మీ గ్రాండ్ డాటర్ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే మేడం థ్యాంక్ చెప్పాలా. ఓకే ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాప? తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. గురువు గారి పేరు శ్రీమతి రేవతి ప్రసాద్ గారు. ఓకే ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? నేను
పుష్పాంజలి మంగళం కోలాటం ఇంకా పుష్పాంజలి మంగళం కోలాటం దేవి శబ్దం. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్? అందరు చప్పట్లు కొట్టారు మీరు. చాలా బాగా అనిపించింది వాళ్ళ. ఓకే, లెజెండరీ చేతి మీదుగా మీరు అవార్డు తీసుకున్నారా? హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? చాలా బాగుంది. ఓకే, గురుగారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు? మాకు చాలా బాగా నేర్పిస్తారు. డాన్స్ చాలా కోఆపరేటివ్గా నేర్పిస్తారు. కొంచెం మిస్టేక్స్ అయినా చెప్తారు. మీ కళ ఏంది? మీరు పెద్దగా ఏమి అవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్, మీ అంబిషన్, మీ గోల్? పెద్దగా డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను. వెరీ నైస్. ఇంకా మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? ఏమంటారు? చాలా బాగుంది. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? నేను 3rd క్లాస్ చదువుతున్నాను. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో ఒక 2-3 టైమ్స్ చేశాను. గుడ్. యాజ్ ఏ మదర్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ పాపగారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, అందులో టాప్ మోస్ట్ ర్యాంకర్ ఈ పాపగారిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కళా సంఘం 2025 ఈవెంట్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు మా పాప బృంద ఒక 4 years నుండి ఫ్యూచర్ టీచర్ అకాడమీ గురువు గారు డాక్టర్ రేవతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నేర్చుకుంటాను. ఒక గురువు అని కాదు, ఒక అమ్మ తర్వాత అమ్మలా పిల్లల్ని అలానే గైడ్ చేస్తూ ఉంటారు, డిసిప్లైన్తో సహా, నాట్యంతో సహా. సో నాకు తెలిసి ఇంకా మా పాపకి డిసిప్లిన్లో కానీ ఏదన్నా సమస్య వస్తే ఎదుర్కోవడంలో కానీ పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ గురువు దగ్గర నేర్చుకుంటారు. సో వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ నేను ఎప్పుడు కృతజ్ఞత చెప్తాను రేవతి అక్కకి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా చాలా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.